ఇరాక్ వాళ్ళు దీన్ని ఆక్రమించారు, వాంటెడ్ గా చేశారు. మళ్ళీ 1991 నుంచి 1992 కి రికవరీ టైం డిసెంబర్ 26, 1992లో. ఇవి 3 టవర్స్ అండి. మొదటిది వచ్చేసి 187 మీటర్స్ ఎత్తున ఉంది. లోపలికి వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. వెళ్లే ముందు టికెట్ తీసుకొని వెళ్దాం. ఎంట్రన్స్, లెట్స్ వి గో. కువైట్ లో ఇన్నేళ్లుగా ఉన్నాను, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ యూ పీపుల్. బికాస్ నో వాటర్ దేర్. చూడు, ఫస్ట్ ఇక్కడంతా వాటర్ ఉంటాయి మామూలుగా, అలాంటిది వాటర్ లేదు నాన్న. సుమారు 2 మిలియన్ల దినార్లు అనేసి అంచనా వేశారు. ఇక్కడ చూసేశాక మళ్ళీ పైకి వెళ్ళొచ్చండి. అక్కడే అండి ఉండేది 360 డిగ్రీస్ చూపించే వ్యూ పాయింట్. భూమి తన చుట్టూరు తన తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఇక్కడ మాత్రం ఇది మాత్రం రియలీ ఇట్ ఇస్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 30 మినిట్స్ లో కువైట్ అంతా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ అండి టాలెస్ట్ టవర్ ఇన్ కువైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగా మూవ్ అవుతుంది కదా, ఇదే స్లోగా 30 మినిట్స్. మా పాప చూడండి ఎంత ఏదో తేడాగా ఉందని తెగ చూసేస్తుంది. హౌ మచ్ కాయిన్ వీ కెన్ పుట్ హియర్? 1 మినిట్. చూసారు కదా ఈ కాయిన్, స్పెషల్ కాయిన్. ఆ వ్యూస్, హమ్రా టవర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వావ్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ప్రెసెంట్ 127 మీటర్స్ హైలో ఉన్నా. నుంచి 1991 మధ్యన ఇక్కడ ఇరాక్ వాళ్ళు దీన్ని ఆక్రమించారు. ఆక్రమించినాక చాలా ఇది భారీగా దెబ్బతినింది, చాలా డ్యామేజ్ అన్నమాట. సో దాని తరువాత దాని నుంచి విముక్తి పొందిన కువైట్ 1991 నుంచి 1992కి మొత్తం ఫెసిలిటీస్ తో, రిపేర్ తో, మిషనరీ అంతా చాలా దెబ్బతినింది. వాళ్ళు ఆక్రమించి వాంటెడ్ గా చేశారు. సో దాని నుంచి మళ్ళీ రికవరీకి వచ్చాక 1991 నుంచి 1992 కి రికవరీ టైము. మొత్తం ఫెసిలిటీస్ తో, మొత్తం అంతా మిషనరీ అంతా రిపేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రీఓపెన్ చేశారు డిసెంబర్ 26, 1992లో. ఇవి 3 టవర్స్ అండి. మొదటిది వచ్చేసి 187 మీటర్స్ ఎత్తున ఉంది. రెండవది వచ్చేసి 147 మీటర్స్ ఎత్తున ఉంది. 2 వచ్చేసి వాటర్ ట్యాంకర్స్ 9000 క్యూబిక్ మీటర్స్ తో నీటి నిలువ ఉందన్నమాట. 3వ టవర్ లో వాటర్ ట్యాంకర్స్ లేవండి. దాన్ని లైటింగ్ పరికరాలకి, పవర్ మేనేజ్మెంట్ కి యూజ్ చేస్తారంట. దీని కన్స్ట్రక్షన్ 1971 నుంచి 1976 వరకు జరిగిందంట అండి. మళ్ళీ దీన్ని విజిటర్స్ కోసమని అందరూ చూడవచ్చనేసి 1979లో ఓపెన్ చేశారంట ప్రజల కోసము. లోపలికి వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. వెళ్లే ముందు టికెట్ తీసుకొని వెళ్దాం. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 3 దినార్లు, చిన్న పిల్లలకి 1.5 దినార్ అండి. పైకి వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని వ్యూని చూస్తూ బాగా తినేసి కూడా రావచ్చండి. One of symbol of Kuwait. Entrance, let's we go. కువైట్ లో ఇన్నేళ్లుగా ఉన్నాను, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. వావ్, రియలీ చాలా బాగుంది. దగ్గర నుంచి చూడటం ఫస్ట్ టైము. ఇదే అండి ఎంట్రన్స్. సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఫుడ్ నాట్ అలౌడ్, వాటర్ మాత్రం తీసుకెళ్ళచ్చు. లిఫ్ట్ లో నుంచి పైకి వచ్చేసామండి. సో ఇదే అండి ఎంట్రన్స్. వ్యూ కనిపిస్తుంది కదా, ఇదో అండి వ్యూ.
వావ్ నైస్. చూసినాను నా దేవి, ఎంత పైకి వచ్చేసాము మనము. ఫస్ట్ కింద ఉన్నాం కదా, ఇప్పుడు పైకి వచ్చేసాము చూడు. ఎస్, మొత్తం క్వైట్ అంతా చూడొచ్చు నువ్వు. తొందర పెట్టద్దు, నిదానంగా చూడు, అన్ని నిదానంగా చూడు. బోట్స్ ఉన్నాయి చూస్తురా. వావ్, ఇక్కడ చూడు దివి. వావ్ వావ్ దివి, వావ్. యూ కెన్ గో 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 దేర్. కమ్ కమ్, యూ కెన్ గో దేర్. గో డౌన్. వెరీ నైస్. లేదు లేదు, ఇక్కడ క్లోజ్ ఉంది, డోర్ ఉంది. చూడు నాన్న, అక్కడ చూసావు చూడు, ఇక్కడ పోతా పోతా అన్నావు చూడు. చూడు ఎవ్వరు లేరు, క్లోజ్ చేస్తున్నారు. ఆహా, ఆ పిల్లలు ఆడుకోవడానికి ఇలా క్లీనర్స్ మాత్రమే ఉన్నారు. ఎవరు వచ్చి ఎంటర్ లేదు. ఇది వాటర్ జస్ట్ చూస్తున్నారు, ఆడకడంలా. వాళ్ళు ఎవరు లేరు, నాట్ అలౌడ్ బికాస్ నో వాటర్ దేర్. చూడు ఫస్ట్ ఇక్కడంతా వాటర్ ఉంటాయి మామూలుగా, అలాంటిది వాటర్ లేదు నాన్న. ఇవి పుట్టగొడుగు ఆకారంలో ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్ తో డిజైన్ చేశారు. వాస్తుశిల్పి ప్రకారం సమూహ మానవత్వం మరియు సాంకేతికత యొక్క ఆదర్శాలను సూచిస్తుంది. ఇది 1990 నుంచి 91 మధ్యన ఈ ఇరాక్ వాళ్ళు ఆక్రమించిన తర్వాత ఆ టైంలో వాంటెడ్ గా ఎక్కువ డ్యామేజ్ చేశారు. దీనిని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి దానికైన ఖర్చు సుమారు 2 మిలియన్ల దినార్లు అనేసి అంచనా వేశారు. దీనిని నాజర్ ఆల్ రౌదాన్ అనే మంత్రి మళ్ళీ డిసెంబర్ 26న 1992లో మళ్ళీ రీఓపెన్ చేశారు విజిటర్స్ కోసం. ఇక్కడ చూసేశాక మళ్ళీ పైకి వెళ్ళొచ్చండి. అక్కడే అండి ఉండేది 360 డిగ్రీస్ చూపించే వ్యూ పాయింట్. మా పాప అయితే పైనుంచి కిందికి చూసి భలే ఉందనేసి బాగా ఎక్సైట్ అయిపోతుంది. తను ఏం చేసి ఎక్కడున్నామని నన్నే అడుగుతుంది. అంత బాగుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప. ప్రతి ఒక్కటి అడుగుతుంది, క్వశ్చన్ మీద క్వశ్చన్. ఈ ఆన్సర్లు అయితే చెప్పలేకపోయినాను అసలు. ఈ బైనార్కుల్లో తెగ చూడాలని చాలా ట్రై చేసేస్తుంది మా పాప అయితే. ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా బాగుందండి. పైనుంచి సముద్రంలో ఏముండేటట్టు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంత క్లియర్ గా ఉంది పైనుంచి చూడడం కదా. ఇప్పుడు ఇది 127 సీ అబోవ్ లెవెల్లో అనమాట ఇది ఉండేది, కాబట్టి చాలా క్లియర్ గా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. అదో అండి మా పాప బైనార్కులో చూస్తుంది చూడండి. భూమి తన చుట్టూరు తన తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఇక్కడ మాత్రం ఇది మాత్రం దాని చుట్టూ అది తిరగడానికి 30 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 360 డిగ్రీస్లో విజిటర్స్కి మొత్తం వ్యూ పాయింట్ ఇది 30 మినిట్స్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి కేవ్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. రియలీ ఇట్ ఇస్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కోయిట్ మొత్తం ఒకే రోజులో చూడొచ్చు. 30 మినిట్స్లో కోయిట్ అంతా చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ. ఓన్లీ 4. తగులుతుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద టవరు, ఇదే అండి టాలెస్ట్ టవర్ ఇన్ కువైట్. దాని పేరు హమ్రా టవరు. అది 85 ఫ్లోర్లు కలిగి ఉంటుంది. ఇక్కడ నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారండి. చూడండి అతను బాగా క్లీన్ చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ చూడండి ఎంత మంది విజిటర్స్ వచ్చారో. ఈ రోజు ఫ్రైడే కాబట్టి బాగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. తెగ ఫోటోల మీద ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ డైనింగ్స్ భలే అరేంజ్ చేశారు. పక్కనే కేఫ్ ఉంది కదా, తీసుకుని ఆర్డర్ చేసుకుని కూర్చొని నిలబడి తింటూ ఎంజాయ్ చేయడానికి భలే అరేంజ్ చేశారు ఇక్కడ డైనింగ్స్.
ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగా మూవ్ అవుతుంది కదా, ఇదే అండి 360 డిగ్రీస్ లో చూపించే వ్యూ పాయింట్. ఇక్కడ స్లోగా 30 మా పాప చూడండి ఎంత ఏదో తేడాగా ఉందని చెప్పి తెగ చూసేస్తుంది. స్లోగా మూవ్ అవుతుంది కదా, పిల్లలకి అది భలే అనిపిస్తుంది. దానిపైన ఆగాలని దాన్ని ఆపాలని చాలా ట్రై చేస్తుంది, కానీ అది ఆగలేదని మళ్ళీ చూస్తుంది నాది ఇటు. హౌ మచ్ కాయిన్ వీ కెన్ పుట్ హియర్? చూడండి, ఇక్కడ బైనార్కులర్స్ ఉన్నాయి. ఇక్కడ కాయిన్ ఇన్సెట్ చేసుకొని ఇక్కడ వ్యూని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చూసి మొత్తము. అండ్ యూ కెన్ సైజ్ కూడా ఇక్కడ చేసుకొని ఇక్కడ చూసుకొని మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. కాయిన్స్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ కాయిన్ వేసుకోవాలి. హౌ వి పుట్ కాయిన్ విచ్ excuse me brother, how much coin we can put in? Cost is half kg and you can put only 1 kg. 1 minute, half kg. Okay, in the coin we have to put, or in the note? There is a special coin. Special coin. We have to buy. You have to buy this. Okay. చూసారు కదా, మనం ఇక్కడ ఏదైనా వ్యూ చూసుకోవాలనుకుంటే బైనార్కుల్స్ లో ఇక్కడ వాళ్ళు హాఫ్ కేడీ వాళ్ళకి పే చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్ ఇస్తారు. అప్పుడు దాన్ని ఇన్సెట్ చేసుకొని మనం వ్యూ చూసుకోవచ్చు. చూసారు కదా, ఈ కాయిన్ స్పెషల్ కాయిన్. ఆ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బైనార్కుల్స్ లో ఇదే యూజ్ చేసేది కాయిన్. పెట్టేనా? పెట్టేనా? ఓకే. అదే చూడు, చూస్తున్నావా? చూడు చూడు దీంట్లో నుంచి అక్కడ వైట్ గా ఉంది కదా, దాన్ని చూడు. దాన్ని చూస్తే అక్కడ వ్యూ కనిపిస్తుంది. దీంట్లో నుంచి చూడాలి. అంటే నువ్వు స్కై చూస్తున్నావు. స్కై ఒక నిమిషం దిగునా, ఒక నిమిషం దిగు, నేను చూస్తా కనిపిస్తుందో లేదు. వేస్ట్ ఇది. యా ఐ కెన్ సీ. హమ్రా టవర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వావ్, బిగ్గెస్ట్ టవర్ ఇన్ కువైట్, హమ్రా టవర్. దీన్ని బైనార్కులను చూస్తూ ఎంజాయ్ చేశారా ఇద్దరు? చూసారా? ఫైనల్ గా చూసారు కదా ఎంట్రన్స్ ఎలా ఉంది, ఇక్కడ కేవ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లాంజింగ్ ఎలా ఉంది, ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయి, టోటల్ గా చూసారు కదా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ప్రెసెంట్ 127 మీటర్స్ హైలో ఉన్నాను. ఈ వ్యూని చూస్తుంటే నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పైన వ్యూ బాగా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత కిందికి వచ్చాము మళ్ళీ సముద్రాన్ని అలా చూడడానికి. ఎండ అయితే ఉందండి, కానీ చల్ల గాలి వల్ల ఇక్కడ బాగుంది వ్యూ బాగుంది. ఇక్కడ వెదర్ కూడా బాగానే ఉంది ఈ రోజు. చూడండి వ్యూ ఎంత బాగుందో, సీ సైడ్ కదా. చూడండి వ్యూ ఎంత బాగుందో. క్వైట్ చుట్టూ ఉండేదంతా సీనే, బాగుంటుంది అసలు. చూడండి ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో. టవర్స్ అయితే చాలా బాగున్నాయి, బ్లూ స్కై, చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా చైర్స్ కూడా పెట్టారు, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనేసి దాన్ని చూస్తూ. చల్ల గాలి వింటర్లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వస్తే మాత్రం. సో ఇదేనండి, చూసారు కదా క్వైట్ టవర్స్. ఇక్కడ చూడండి వర్క్స్ జరుగుతున్నాయి. వాళ్ళ ఇండిపెండెన్స్ డే వస్తుంది ఫిబ్రవరి 25. సో ఇక్కడ వాళ్ళు దానికోసం బాగా ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారు. చాలా లైటింగ్ గా చాలా బాగా చేస్తారు, అది కూడా వీడియో పెడతానండి.
చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.